ఈ బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయానికి స్వాగతం. ముందుగా మనం విశ్రాంతి దినమును గూర్చి లోతైన సత్యాలు తెలుసుకుందాం. చాలామందికి తెలియదు విశ్రాంతి దినం అంటే ఏంటో తెలియదు. ఒక గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకులో కొన్ని పాలసీస్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. సో దేవుని గవర్నమెంట్లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దేవుని యొక్క డిజైన్ ఉంటుంది. అది మనందరం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాక్య భాగం చూద్దాం. లేవీ కాండము 23వ అధ్యాయము మొదటి నుంచే చదువుదాం. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము. ఎట్లా? ఇదిగో ఇప్పుడు నేను చెప్పేవని అనమంటున్నాడు. ఇశ్రాయేలులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలములు యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. చూడండి, అసలు ఎంత చక్కగా దేవుడైన యెహోవా చెప్తున్నాడు. మీరు జాగ్రత్త గమనించండి. ఇవి నా నియామక కాలములు, అంటే నేను నియమించుచున్న దినములు ఇవి. ఈ కాలములు యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను, అంటే పరిశుద్ధ సంఘముగా కూడాలి. మనందరం ఇక్కడ చేరాం కదా, ఈ రోజున విశ్రాంతి దినం కదా. చాలామంది ఆదివారమును కూడుతున్నారు. బైబిల్ వాక్యంలో మరి ప్రభు ఆజ్ఞాపించని రోజును వాళ్ళు కూడుతున్నారు. మనము కూడుతుంది ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన రోజు. చూడండి అక్కడ ఏమని ఉంటుందో కింద చూద్దాం. 3వ వచనం, 6 దినములు పనిచేయవలను, వారం వారం 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అది పరిశుద్ధ సంఘపు దినం. మీరు ఇంగ్లీష్లో చూస్తే ఇట్ ఈజ్ హోలీ కాన్వకేషన్ డే అని ఉంటుంది. పరిశుద్ధముగా అందరూ ఒక చోట కూడవలసిన దినము అది. మళ్ళీ చదువుతున్నాను చూడండి, 3వ వచనం, 6 దినములు పని చేయవలెను, వారం వారం 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. పరిశుద్ధ సంఘముగా కూడుకోనవలసిన దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసములు యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. మన దేవుడు నియమించిన విశ్రాంతి దినము అది. సో ద లా ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సేస్ యూ షుడ్ నాట్ వర్క్ ఆన్ ద 7th డే ఆఫ్ ద వీక్. వారంలో 7వ రోజు, ప్రతి వారం 7వ రోజు నువ్వు ఆ రోజున పరిశుద్ధ సంఘముగా కూడాలి, ఏ పని చేయకూడదు. చూసారా, స్పష్టంగా చెప్తుంది. పని అంటే ఏంటి? జీవనోపాధికి సంబంధించిన పని. ఓకే, సో అనవసరమైన వ్యాపారానికి సంబంధించిన పని, లేకపోతే దేవుని మార్గానికి సంబంధించింది కాని పని అనమాట. ఎంటర్టైన్మెంట్ పోయిన వారం చూసాం. సో ఈ దినమని ఏమంటారంటే ప్రతిష్ఠిత దినము అంటున్నారు. అంటే ఏంటి? దేవుని కోసం ప్రతిష్ఠ చేయబడింది ఈ దినం. ఈ దినమును మనం చక్కగా దేవుడు చెప్పినట్లు నడుచుకోవాలి. ఇప్పుడు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలోకి రండి. విశ్రాంతి దినము ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్ అన్నమాట బైబిల్లో. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దీనికి ఎవరైనా ప్రిపేర్ అవ్వకుండా నిర్లక్ష్యంగా ఉంటే ప్రభు వారు ఒప్పుకోరు. చూడండి, విశ్రాంతి దినమునకు ముందు రోజు పేరేంటో తెలుసా? సిద్ధపరచు దినం. అంటే ఏంటి? విశ్రాంతి దినానికి ఒక దినాన్ని సిద్ధపరచుకోవడానికి కూడా ఇచ్చాడు ప్రభువారు. అంటే ఈ దినము ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. ఒక దినముకి ముందు దినము మీరు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఒక దినమే ఇస్తున్నాడు. అంటే ఈ దినము ఎంత ఇంపార్టెంట్. ముందు రోజే ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నాడు. దాన్ని సిద్ధపరచు దినమని పేరు పెడుతున్నాడు. సో అది ఎంత ఇంపార్టెంటో మనం అందరం అర్థం చేసుకోవాలి. సో అందుకే ఈ విషయాలు జాగ్రత్తగా వినాలి, అబ్జర్వ్ చేయాలి, నేర్చుకోవాలి, ఫాలో అవ్వాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి.
విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏ పని చేయకుడి. నేను మీ పితరుల కాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా ఎంచుకొనుడి. ఇది ఆ రోజుల్లో కల్చర్లో ఉన్న విషయం అన్నమాట, అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో రాజ్యం అంటే ఒక సిటీ అన్నమాట. వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి సిటీ గేట్లో నుంచి. అంటే అంటే గేట్వే అని చూస్తున్నాం సార్. గేట్వే అంటే అవే గేట్వే ఆఫ్ ఇండియా అన్న ఇవంటే ఏంటంటే ఆ రాజ్యానికి బయటికి వెళ్ళే ద్వారం, గవిని అంటారు దాన్ని. సో వ్యాపారం జరిగే ప్లేస్ అన్నమాట. ఈ ఊళ్ళో నుంచి బయటికి, బయట నుంచి లోపలికి, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి, ఇవన్నీ వ్యాపారం జరిగే పద్ధతులు అనమాట ఆ రోజుల్లో. మీరు బరువులు మోయొద్దు అంటే ఎక్కువ శాతం ఆ రోజుల్లో ఏం పని? బరువులు మోసే పనే. సో మీరేమీ కూడా వ్యాపారం చేయొద్దు, లేకపోతే జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయొద్దు అంటున్నారు అనమాట. సో ప్రతిష్ఠిత దినం ఇది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. 23వ వచనం, అయితే వారు వినకపోయిరి, చెవిని బెట్టకపోయిరి, వినకుండను బోధ నొందకుండను మొండికి తిరిగిరి. 24వ వచనం, మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నెంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా, అదిగోండి గేట్ అని చెప్పాను కదా ఇప్పుడే, ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల అప్పుడు నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. వీళ్ళు నా మాట వినలా, నా బోధని అర్థం చేసుకోవాలా అని ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారు. సో అందుకే చూడండి, మన ఎక్లీషియా ఒక పెక్యూలియర్, ఒక స్పెషల్, ఒక వెరైటీ అన్నమాట. ఎక్లీషియా అన్నమాట, అర్థమవుతుందా? దేవుడు ఎంత వెరైటీగా మనం ఉండమన్నాడో మనం అంత వెరైటీగా ఉండాలి. హోలీ అంటే ఏంటి? సెపరేటెడ్ ఫ్రమ్ ద నార్మల్ అని అర్థం. హోలీ అంటే సెట్ అపార్ట్ ఫ్రమ్ ద నార్మల్ థింగ్స్. వీఆర్ సపరేట్, వీఆర్ హోలీ, పెక్యూలియర్. అలా ఉండాలని ప్రభువారు కోరుతున్నారు మనల్ని. మనం అలానే ఉండాలి. సో హోలీ అన్నమాట మన ఎక్లీషియా. సో మనం విశ్రాంతి దినముని క్లియర్గా అర్థం చేసుకోవటంలో తప్పిపోకూడదు. అసలు మనందరికీ స్పష్టంగా అర్థం కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక వచనం చూడండి, 27వ వచనం చూడండి. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నుంచి ఆ దినమున బరువులు మోసి కొనుచు యెరూషలేము గుమ్మములో గుండా ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగలబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయను, దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును. వినుచున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఎంత సీరియస్గా ప్రభువారు తీసుకుంటున్నారు చూడండి. యెరూషలేమును కాల్చేస్తానంటున్నారు మీరు నా మాట వినకపోతే. ఏ విషయంలో? విశ్రాంతి దినము, నా ప్రతిష్ఠిత దినము. మనకంత సీరియస్నెస్ రాకపోతే ఈ విషయాలను చూసి నేర్చుకుందాం. ఈ రోజున కూడా చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞని ముందుగా అర్థం చేసుకోలేకపోవటం, ఆ తర్వాత దాని ప్రకారం నడవలేకపోవటం. దేవుని మార్గానికి ముందు ప్రాధాన్యత ఇవ్వలేకపోవటం చాలా ప్రమాదకరం అండి. దేవుని నియమాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందులో ఆ ఆజ్ఞలన్నిటిలో కల్లా మళ్ళీ విశ్రాంతి దినానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట విశ్రాంతి దినం. అందుకే స్కూల్కి వెళ్ళనివ్వను, కాలేజీకి వెళ్ళనివ్వను, వ్యాపారాలు చేయనివ్వను, ఉద్యోగాలకి వెళ్ళనివ్వను. ఎందుకు అనుకుంటున్నారు? అవసరమైతే మీ నగరాన్ని తగలబెట్టేస్తానంటున్నాడు ప్రభువారు ఇక్కడ. అయితే నా బిడ్డలుగా నా ప్రతిష్ఠిత దినము ఆచరించండి, లేకపోతే అన్యజనులుగా ఉండండి. ఇట్స్ వెరీ సీరియస్.
అందుకే నేను కూడా అలా ఉంటాను. మీరు తప్పుగా నన్ను భావించకూడదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞని పాటించమని నాకు చెప్పాడు, ఎక్లీషియా చేత పాటించమని ప్రభువారు చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే విశ్రాంతి దినాన్ని సిన్సియర్గా, సీరియస్గా, మనస్ఫూర్తిగా నమ్మి పాటించాలి. నా కోసం పాటించొద్దు, మీకోసం దేవునికి ప్రతిష్ఠిత దినమని ఎంచి పాటించండి. నెక్స్ట్ వచనాలని చూద్దాం. అది కూడా యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలుని ప్రభువారు ఏమంటున్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటో అందరూ జాగ్రత్తగా చూద్దాం. ఎందుకంటే విశ్రాంతి దినం అనేది మన లైఫ్ స్టైలే, మన లైఫ్. విశ్రాంతి అంటే ఏంటనుకుంటున్నారు? ప్రభువారు మనకి ఇవ్వదలిచిన విశ్రాంతి, జీవితంలో ప్రశాంతత. అనండి నాతో పాటు అందరూ. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. ఇప్పుడు 10 నుంచి చదువుతాను చూడండి. వారిని ఐగుప్తులో నుండి రప్పించి అరణ్యములో తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి స్టోరీని చిన్నగా చెప్పాడు చూసారా? ఐగుప్తు నుంచి తీసుకొచ్చాను, అరణ్యంలో గుండా తీసుకొచ్చాను, కానాను దేశం ఇచ్చాను, నా ఆజ్ఞలు ఇచ్చాను. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. వాటిని అనుసరిస్తే వాటిని బట్టి బ్రతుకుతారు. మరియు యెహోవానకు నేనే వారిని పవిత్రపరచువాడినని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. నేను వారి దేవుణ్ణని, వారు నా ప్రజలని, నేనే వాళ్ళని పవిత్రపరచువాడినని తెలుసుకున్నట్లు వారికి నాకు మధ్య విశ్రాంతి దినములను గుర్తుగా పెట్టాను అని అంటున్నాడు. ఇట్స్ అ సైన్ బిట్వీన్ గాడ్స్ పీపుల్ అండ్ గాడ్. ఈ రోజున ఎవరైతే విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతున్నారో షౌట్ విత్ జాయ్. ఎందుకంటే అంత జ్ఞానం మనకు వచ్చింది, ఫాలో అవ్వగలుగుతున్నాం. ఎందుకని? అంటే సృష్టికర్తకి మానవులకి మధ్య ఉన్న, ఆయన బిడ్డలకి మధ్య ఉన్న గుర్తు విశ్రాంతి దినమే. అది మనం చేస్తున్నాం. నేను చెప్పట్లో ప్రభువారు అంటున్నారు చూడండి, అసలు నేను సూచనగా నియమించి తిని అన్నాడు. నియమించటం చూడండి, అపాయింట్ చేశాడంట. అపాయింట్ చేశాడు. కానీ కింద ఏమంటున్నాడు తెలుసా? అయితే అరణ్యమందు ఇశ్రాయేలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవల్లని నేను ఇచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయదుననుకుంటుని. చూసారా? వాళ్ళు ఫాలో అవ్వకుండా దేవునికి కోపం తెప్పించారంట. ఈ రోజున కూడా మనందరము జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నేను మనవి చేస్తున్నానండి. ఓకే, 19వ వచనం చూడండి. 19 మీ దేవుడనైన యెహోవాను నేనే కనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును. చూసారా ఏమన్నాడా? మన దేవునికి మనకి మధ్య గుర్తిది, సూచన విశ్రాంతి దినము. సో అందుకే విశ్రాంతి దినము, విశ్రాంతి దినములు అంటే మనం హృదయపూర్వకంగా ప్రేమించి పాటించాలి. పాస్టర్ గారి కోసం పాటించొద్దు, జనాల కోసం పాటించొద్దు, మన కోసం, మన కుటుంబం కోసం, మన దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల కోసం మనం ఫాలో అవ్వాలి. ఓకే, అందరికి అర్థమైంది కదా? ఇది విశ్రాంతి దినమును గూర్చిన మరి విషయము, సందేశము. ఇప్పుడు సువార్తలోకి వెళ్దాం. సువార్త సమయానికి స్వాగతం. సో ఇందులో నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే, దెర్ ఈజ్ నో డిస్కషన్ బియాండ్ ట్రూత్. నథింగ్ వర్క్స్ బియాండ్ ట్రూత్. సత్యమునకు పైన ఇంకేం వర్క్ అవ్వదు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేను సత్యం చెప్పాను,
మీరు ఇంకా దాన్ని ఏదన్నా చెప్పండి, దానిపైన ఇంకెవరు ఏం చెప్తారు? నో వన్ కెన్ ఆర్గ్యూ విత్ మీ అనండి. దర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ బియాండ్ ట్రూత్. నువ్వు సత్యం చెప్పిన తర్వాత ఇంకా వాదన ఏం లేదు. సత్యం చెప్పిన తర్వాత ఇంకా వాదన ఏం చేస్తారు? వింటున్నారా మీరందరూ? హలో, సత్యానికి పైన యూ కాంట్ డిస్కస్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడ ఆగిపోవాల్సిందే. సో మనం ఆగాలి, ఇక్కడ ఆగి ఇది ఏంటి, ఈ మ్యాటర్ ఏంటి అని దాని లోతులకు వెళ్ళి దాని అసలు విషయాన్ని పట్టుకోవాల్సిందే. బైబిల్లో అలాంటి అసలు విషయాన్ని దేవుడు మనకి ఈరోజు చూపించబోతున్నాడు. ఆయన సృష్టికర్త అండి. దేవుడు మనకి సత్యం చెప్పడానికే యేసుప్రభువారిని పంపించారు. ఎందుకంటే సత్యానికి పైన ఇంకేం ఉండదు. నువ్వెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు ఫుడ్ తింటున్నావు, ఎందుకు నిద్రపోతున్నావు, ఎందుకు నీకు ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఎందుకు నీకు పిల్లలు పుడుతున్నారు, ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఎందుకు నువ్వు ఇలా ఎదుగుతూ ఉన్నావు, చిన్నప్పుడేమో ఎంతే ఉన్నావు ఎలికి పిల్లలాగా, ఇప్పుడేమో ఎంత పెద్దగా అయ్యావు, ఎంత ఎత్తునా ఆజానుబాహుల లెక్క. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ట్రూత్ బిహైండ్ ఇట్? దాని వెనక ఉన్న సత్యం ఏంటి? ఆడపిల్లలకి ఎన్ని రకాలుగా మార్పులు వస్తాయి, అబ్బాయిలకి ఎన్ని రకాలుగా మార్పులు వస్తాయి, ఎన్ని హార్మోన్స్ విడుదలవుతాయి. కొంతమందికి హార్మోన్స్ ఇర్రెగ్యులర్గా రావటం వలన బాడీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎదగాలంటే ఒక హార్మోన్ విడుదల అవ్వాలి, తెలుసా? మన బోన్స్ పెరగాలన్నా, చక్కగా ఆరోగ్యంగా వెళ్ళాలన్నా. ఎవరు డిజైన్ చేశారు వీటిని? సో మనందరికీ సత్యం తెలియాలి కదా. సృష్టికర్త అయిన దేవుడు ముందుగా మొత్తం ప్లాన్ చేశాడు, ఆ తర్వాతే ఎగ్జిక్యూట్ చేశాడు. దేవుడు అదే మనకు చెప్పదలిసింది. నీ గురించి నువ్వు తెలుసుకో, నా గురించి తెలుసుకో, ఈ సృష్టి గురించి తెలుసుకో, యూ విల్ బి వెరీ హ్యాపీ. నా షాప్లో మిమ్మల్ని పెట్టుకున్నానండి, నేను చెప్పింది మీరు చేయకపోతే ఇంకా నేను నా షాప్లో మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాను? ఇమ్మీడియట్గా మిమ్మల్ని పీకి అవతల పడేస్తాను. ఇన్ ద సేమ్ వే గాడ్ మనల్ని సృష్టించినప్పుడు నా మాట వినండి, నా డిజైన్ ప్రకారం నడుచుకోండి, లేకపోతే నిన్ను మరణానికి అప్పగిస్తా, డిస్పోజ్ చేసేస్తా, డస్ట్బిన్లో పడేస్తా, గార్బేజ్ కలెక్షన్ చేయిస్తాం, అంతే. ఎంతమందికి అర్థమైంది? అందరూ జాయిన్ అయ్యి వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఎవరు మిస్ కాకుండా వినండి. ఈ విషయాలన్నీ వెరీ ఇంపార్టెంట్. ఈ లైఫ్లో అడుగడుగున మనకి సత్యమే కావాలి. అప్పుడు ఈ లైఫ్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది, జీవించినందుకు ఒక విలువ ఉంటుంది, ఈ లైఫ్లోకి వచ్చినందుకు ఒక విలువ ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది. లేకపోతే గుడ్డెది చేలో పడ్డట్టే, ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. అది కదా అంధకారం అంటే. ఏమీ తెలియదు, జస్ట్ లేచామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది, ఏం జరుగుతుందో తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, కేర్ఫుల్గా వినండి. యేసుక్రీస్తు తండ్రి అయిన సృష్టికర్త ఫస్ట్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. ఒక బ్లూ ప్రింట్ తయారు చేశాడు. ఆ బ్లూ ప్రింట్ పేరే ధర్మశాస్త్రము. బిఫోర్ గాడ్ క్రియేటెడ్, హీ ప్రిపేర్డ్. బిఫోర్ హీ స్పోక్ మ్యాటర్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, హీ ఎస్టాబ్లిష్డ్ మీనింగ్. అసలు ఏమీ క్రియేట్ చేయకముందే ఆయన మొత్తాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు. ఆయన ఏం మాట్లాడాలి, ఏ కమాండ్మెంట్ ఇవ్వాలో కూడా మొత్తం పెట్టుకున్నాడండి. అర్థమవుతుందా? ఇది ఎలా ఉంటుందంటే, ట్రూత్ ఫంక్షన్ లైక్ ఎ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, a gathering of intent, a design, a blueprint, and only then he did creation begins. అన్నీ ఆయన ముందుగానే ప్లాన్ అంతా వేసుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తయారు చేసుకొని అప్పుడు ఆయన క్రియేట్ చేశాడు. డిజైన్ ముందు పెట్టుకున్న తర్వాత ఆయన ఎగ్జిక్యూట్ చేశాడు. ఇదే విషయం బైబిల్ చెప్తుంది, యేసుప్రభువారు గారు చెప్తుంది. ఇప్పుడు యేసుప్రభువారు ఏమంటున్నారు తెలుసా? ఐ ఆమ్ దట్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. నేనే ఆ ఇన్ఫర్మేషన్ని, ఐఎమ్ ద ట్రూత్. ఇప్పుడు యేసుప్రభువారు ఏమన్నారు? నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. మధ్యలో ట్రూత్ ఉంది చూసారా?
ఆ ట్రూత్ ఆయనే అని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? నేనే ఆ ఇన్ఫర్మేషను మీకు మాట్లాడుతున్నా ఎదురుగా వచ్చి. బిఫోర్ ఎనీథింగ్ వాజ్ క్రియేటెడ్, హీ క్రియేటెడ్ మీ. అంటే ట్రూత్ని క్రియేట్ చేశాడు, అంటే ఇన్ఫర్మేషన్ రాసుకున్నాడు. హలో, ఎంతమందికి అర్థమైంది? కొన్ని వచనాలు మీరు చూసినప్పుడు మీకు అర్థమైంది. ఇది విషయాన్ని మనందరం అర్థం చేసుకోవటమే సువార్త తెలుసుకోవటం. మనందరినీ ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పని చేయించాలో, ఏ పని చేయించాలో ముందుగానే నిర్ణయించాడు ప్రభువారు. అదే మన సువార్త, దేవుని రాజ్యము. వి బిలాంగ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం దేవుని రాజ్యానికి సంబంధించిన వాళ్ళము. దేవుని ఆజ్ఞ కాదని ఎవ్వరు జీవించలేరు. విటమిన్ సి తీసుకోకుండా నువ్వు బతకలేవు. నాకు వద్దు విటమిన్ ఏ అనలేవు నువ్వు, కళ్ళు ప్రాబ్లం వచ్చేస్తుంది. కాల్షియము, మెగ్నీషియం తినకుండా నీ గుండె సరిగ్గా కొట్టుకోదు. గుండెలోనే ఒక కరెంట్ ఉంది, చూసారా? మనము ఇంత తెలివిగా మాట్లాడుతున్నామంటే వీఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇన్ని తెలివిగల విషయాలు నేర్చుకోగలుగుతున్నామంటే మనకి దేవుని పోలికలో మనకి బుర్ర ఇవ్వబడింది కాబట్టి. అదర్వైజ్ మనం కూడా జంతువుల్లాగా ఉండేవాళ్ళం. ఏం జరుగుతుందో తెలియదు, ఏం మాట్లాడటం లేదు, ఎవరికి పుట్టి చచ్చిపోవటం అయిపోయేది. కానీ వీఆర్ ఏబుల్ టు డిస్కస్ దీస్ థింగ్స్ మీన్స్ మనకంత కెపాసిటీ లేకపోయినా బుర్ర ఉంది. ఏంటి, మన చేతిలో ఏమీ లేదు తెలుసా? ఏమీ లేదు. డాక్టర్స్ బాగా ట్రై చేస్తారు, చివరికి ఏమంటారు తెలుసా? మన చేతిలో ఏమీ లేదు. దేవుడు మనకి సత్యము అర్థం కావాలని కోరుతున్నాడు. ఆ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ని మనం అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు. ఓకే, అందును బట్టి ఏం రాశాడు? మనకి బైబిల్ రాయించిచ్చాడు, అన్నీ చెప్పాడు. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వీటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. దాని అర్థం ఏంటో చూడండి. అసలు నేను ఇప్పుడు చదివిన విషయాల అర్థం ఏంటి తెలుసా? ఫస్ట్ నో, గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ బై హిజ్ నాలెడ్జ్. ఆయన దగ్గర ఏదో జ్ఞానం ఉన్నది, ఆ వివేకం ఉన్నది, దాని చేత ఆయన క్రియేట్ చేశాడు. ఇది ఎంతమందికి అర్థమైంది? సో అంటే ఏంటి? అన్నిటికంటే ముందు ఏమున్నది ఆయన దగ్గర? జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానానికి ఏం పేరు పెట్టచ్చు? లా అని పెట్టచ్చు, నియమాలు. అవి ఇన్ఫర్మేషను ఆయన దగ్గర ఉన్నది. ఆ ఇన్ఫర్మేషన్తో ఇవన్నీ చేశాడు. కింద ఏమంటున్నాడు తెలుసుగా? చదివాను నేను. ఇవి తెలుసుకుంటే నువ్వు ప్రశాంతంగా జీవితం జీవిస్తావు అని చెప్తున్నాడు. నువ్వు పడుకుంటావు, నిద్రపోతావు, కూర్చుంటావు, హ్యాపీగా నీ పాదములు సరిగ్గా వెళ్తాయి. ఇవి తెలియకపోతే అంతే. ఏం జరుగుతుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు, ఏమీ తెలియదు. అర్థం చేసుకోవాలి మనందరం. సో ఆ 19వ వచనంలో జ్ఞానము వలన భూమిని స్థాపించాలంటే క్రియేట్ చేయక ముందే ఏమున్నట్టు? దెర్ ఎగ్జిస్ట్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని ఆయన క్రియేట్ చేశాడు ముందుగా. ఆ విషయాన్ని కూడా చూద్దాం. 8వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతాను. జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున సత్యం గురించి చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ట్రూత్ బిఫోర్ యాక్షన్.
సత్యము ముందు, నియమాలు ముందు డిసైడ్ చేశాడు, డిజైన్ ముందు డిసైడ్ చేశాడు, ఆ తర్వాత యాక్షన్లోకి వెళ్ళాడు, సృష్టి అనే యాక్షన్లోకి. ఆ సృష్టిలో 6వ రోజున మనల్ని కూడా తయారు చేశాడు. ముందు నాలెడ్జ్, ట్రూత్ పెట్టుకున్నాడు ఆయన దగ్గర. చూడండి, జాగ్రత్తగా గమనించండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఆ నాలెడ్జ్ మాట్లాడుతుంది. ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన మొట్టమొదటిగా కలుగు చేసింది, సృష్టించింది ఏంటో తెలుసా? నన్ను అంటుంది, జ్ఞానం. నన్నే అంటే ముందుగా ఒక జ్ఞానాన్ని పెట్టుకున్నాడు. ఇలా మెటీరియల్ కావాలి నాకు, ఇలా టైం కావాలి నాకు, ఇలా ఇవన్నీ కావాలి నాకని ప్రభువారు మెటీరియల్ తెచ్చుకున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ ముందు ప్రిపేర్ చేసుకున్నాడు. మళ్ళీ అర్థం చేసుకోవాలి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా, ద ఫస్ట్ థింగ్ ఇన్ ఆల్ దాట్ హీ క్రియేటెడ్. ఏంటంటే అది నన్ను అంటే ఆ జ్ఞానము. 23వ వచనం, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడితిని. మళ్ళీ అర్థం చేసుకోవాలి, అది ఇంగ్లీష్లో బాగుంటుంది. ఏంటి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము అంటే ఏది క్రియేట్ చేయబడక ముందు అని. ఇంకా ఏం క్రియేట్ చేయబడలేదు, దాని అన్నిటికంటే ముందు. ముందు ఏం చేశాడంట? నేను నియమించబడితేని, నన్ను పెట్టుకున్నాడు. అంటే నన్ను అంటే ఇక్కడ ఎవరని చెప్తున్నాను? విజ్డమ్, నాలెడ్జ్, ట్రూత్, లా అనేది ముందుగా సెట్ చేశాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మన బాడీలో ఒక నియమం ప్రకారం మనం అడుగులేస్తాం. తెలుసా మీకు? కాళ్ళల్లో ఒక నియమం ఉంది. కాలు ఎల్ షేప్లో ఉంటుంది, మడం ఇట్లా. అది అర్థం కాకపోతే మనం ఎందుకు నడుస్తున్నామో కూడా తెలియదు, పడిపోతాం. చతికిలు పడిపోతాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవ్రీథింగ్ వర్క్స్ బై ద ప్రిన్సిపల్స్ గాడ్ లే డౌన్ బిఫోర్ ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్. అన్నిటికంటే ముందుగా తయారు చేసింది ఏంటంటే ట్రూత్. ఆ ట్రూత్నే మనం ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ట్రూత్కి దేవుడు ఏం చేశాడంటే శరీరం ఇచ్చి మన మధ్య పంపాడు. ఆయన యేసుక్రీస్తు. సో అపవాది ఏం చేశాడంటే, ఈ సత్యం వీళ్ళకి తెలియకూడదు, ఏం చేయాలి? మాయలో పెట్టాలి. ఈ సత్యాన్ని దేవుడు అందాం, ఈ యేసు ప్రభువునే దేవుడు అందాం, ఆయనకి దండేసి దండం పెట్టి పూజ చేద్దాం, ఆయన చుట్టూ తిప్పుదాం. కానీ విషయం తెలుసుకోనీయకుండా చేద్దాం. అసలు ఏమి తెలుసుకోనీయకుండా చేద్దాం. వాళ్ళ గురించి వాళ్ళకే తెలియనీయకుండా చేద్దాం అని అపవాది మాయ చేస్తున్నాడు ఇప్పటికి కూడా. చూసారంటే? సో డివైన్ ఆర్డర్ ఏంటి ఇప్పుడు? ముందు ట్రూత్, తర్వాత డిజైను, తర్వాత ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ప్రభువారు ఒక మాట అన్నాడు. ఫస్ట్ టైము అన్న మాట ఏంటి? లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగునుగాక అని ఫస్ట్ మాట. ఈ మాటను ఆయన ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు. ఆయన రాసుకున్నాడు నియమాల్లో, ఆ జీవము కలగాలి అని, ఆ వెలుగు కలగాలి అని ఆయన మాట్లాడాడు. అది జరిగింది. 33వ దావీదు కీర్తన 9వ వచనం చూడండి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అంతే జరిగింది. ఫస్ట్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు సత్యము, ట్రూత్. ఏం ట్రూత్స్ అవి? వ్యభిచారం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, అన్ని ట్రూత్స్, అన్ని నియమాలు అవి రెడీ చేసి పెట్టుకొని ఆజ్ఞాపించాడు. అవన్నీ వచ్చేసినాయి. సో కాబట్టి స్పీచ్ హ్యాడ్ పవర్ బికాస్ ట్రూత్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందుగా జరగవలసిందంతా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే
పైకి వెళ్ళిన రాయి కింద పడను కాక అంటే కింద పడిపోయింది. దేవుడు ముందు అదంతా ప్రిపేర్ చేసుకున్నాడు. స్పీచ్ హ్యాడ్ పవర్ బికాజ్ ట్రూత్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ముందు సత్యాన్ని ఆయన సెట్ చేశాడు, నియమాలు ఆయన సెట్ చేశాడు. ఆ నియమం ప్రకారం ఆయన ఎగ్జిక్యూట్ చేసేసాడు. మీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ చాలా కొంచెం బాగా చదువుకొని కొంచెం పెద్ద పెద్ద టూల్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి కొన్ని అర్థమవుతాయి. ఏం చేస్తారనుకుంటున్న వాళ్ళు ముందు ఆ చిన్న చిన్న బిట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటారు. లాస్ట్లో ఏం చేస్తారంటే ఆ డాట్స్ కనెక్ట్ చేస్తారు, అంతే అయిపోద్ది. సో ప్రభువారు ట్రూత్ అంటే సాలిడ్ ఇన్ఫర్మేషన్స్, నియమాలు సెట్ చేసేసాడు. ఆ నియమాల ప్రకారం ఆజ్ఞాపించాడు, అది అవుతుంది. ఎంతమందికి అర్థమైంది? అదే విషయాన్ని కొత్త నిబంధనలో భక్తులు కూడా చెప్పారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. సత్యం తెలుసుకుందాం. ట్రూత్ యాక్చువల్లీ రివీలింగ్ ద క్రియేటర్. ఈ నియమాలు ఇంత పర్ఫెక్ట్గా ఎవరు డిజైన్ చేశారు అని. 3వ వచనం చూడండి. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన ప్లేస్లో ట్రూత్ పెట్టండి. కలిగి ఉన్నదేదియో సత్యం లేకుండా కలగలేదు. సత్యములో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచూ ఉన్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంటే గ్రహించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఇఫ్ ఐ సే సంథింగ్ ఇన్ చైనీస్ లాంగ్వేజ్, మీకేమర్థమైంది? చుంగ్ చాంగ్ చుంగ్ చుంగ్ చింగ్ చింగ్ చుంగ్ చాంగ్ చుంగ్ అన్నాను. ఏమర్థమైంది దానికి? మస్తుగా చెప్పాను నేను చైనా భాషలో. సో రిసీవ్ చేసుకునే ఏర్పాటు మన బుర్రలో లేదు కాబట్టి అది రిసీవ్ అవ్వదు. చూసారా? నేను అందుకే అంటాను, ఎక్కడ పడితే అక్కడ నేను హెలికాప్టర్ దించలేను, హెలిప్యాడ్ కావాలి. ఓకే. సో ఇప్పుడు సత్యము మన యొద్దకు చేరటానికి సరైన నిర్మాణం కావాలి, మనలో సరైన విధానం కావాలి, ఆలోచించే విధానం కావాలి. అప్పుడు సత్యం వచ్చుద్ది, లోపలికి వచ్చుద్ది. లేకపోతే ప్రభువారు ఏమనాలి తెలుసు? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. నువ్వు ఇంకా చీకటిగానే ఉంటే వెలుగుని రిసీవ్ చేసుకోలేవు. కలిగి ఉన్నది ఏది కూడా ట్రూత్ లేకుండా కలగలేదు. రక్షణ వాక్యం అంటే సత్యవాక్యము. ఎంతమందికి అర్థమైంది? నేను అందుకే చెప్తూ ఉంటా, చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటా. ఆ పాముని రమేష్ చంపాడు అనుకోండి, మీరు అందరూ సురేష్ చంపాడని అనుకున్నారనుకోండి, సత్యం మారదు. ఎన్ని సంవత్సరాలైనా కూడా అది రమేషే చంపాడు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటాను నేను ట్రూత్ అంటే. నేర్చుకుందాం. ఇవి తెలియకపోతే మన జీవితాల్లో చాలా అంధకారమే ఉంటుందండి, చాలా అంధకారమే ఉంటుంది. సత్యం లేకపోతే నియమం లేదు, నియమం లేకపోతే ఆర్డర్ లేదు, ఆర్డర్ లేకపోతే క్రియేషనే లేదు. షెల్డన్ వెబ్ సిరీస్ చూసారా? ఏంటది షెల్డన్? యంగ్ షెల్డనా? యంగ్ షెల్డన్ వెబ్ సిరీస్ చూసారా ఎవరైనా? అందులో ఆ బొడ్డోడు అంటాడు, మమ్మీ భూమికి సూర్యునికి కాన్స్టెంట్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. కొంచెం అటు ఇటు అయినా హోల్ క్రియేషనే కుప్పకూలిపోద్ది. అంత పర్ఫెక్ట్గా నియమాలు ఉన్నాయి అంటాడు. అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసింది ఎవరు? క్రియేషన్ కుప్పకూలిపోద్ది ఆర్డర్ లేకపోతే. మనం ప్రశాంతంగా జీవిస్తున్నాము, ఇక్కడ ఏదో చూస్తున్నాం అనుకుంటున్నాం. భూమికి సూర్యుడికి డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది పర్ఫెక్ట్గా. కొంచెం అటు ఇటు అయినా అంత కొలాప్స్. ఇదొకటే కొలాప్స్ కాదు, హోల్ గెలాక్సీ కొలాప్స్, మొత్తం కొలాప్స్ అయిపోద్ది. సో నో ట్రూత్, నో ఆర్డర్, నో క్రియేషన్, నో బ్లూ ప్రింట్, నథింగ్ ఫంక్షన్స్. ఏది ఫంక్షన్ అవ్వదు. ఇప్పుడు కూడా దేవుని యొక్క నియమాలే ఫంక్షన్ అవుతున్నాయండి. మన జీవితంలో మనం అనుభవిస్తున్నవన్నీ కూడా యాజ్ పర్ ద ప్రిన్సిపల్సే జరుగుతున్నాయి. ప్రతి ప్రిన్సిపల్ని అతిక్రమించుతున్నాం, నేరం తెచ్చుకుంటున్నాం. గుండె నొప్పి ఎందుకు వచ్చింది?
ఊరికనే వచ్చుద్దా? మోకాళ్ళ నొప్పి ఎందుకు వచ్చుద్ది? ఊరికనే వచ్చుద్దా? ఎందుకు ఊరికనే ఏం రావండి ఏది కూడా. కాలేయం ఎందుకు దెబ్బతింటుంది? ఎందుకు దెబ్బతింటుందండి? కాలేయానికి సరిపడిన ఫుడ్ని ఏదైనా పంపిస్తే అది దెబ్బతింటుంది. మిక్సీ ఎందుకు దెబ్బతింటుంది? మిక్సీలో గులకరాళ్ళు వేసి కొట్టండి, మిక్సీ ఆన్ చేసి పెట్టేసేయండి, లేచిపోద్ది మిక్సీ. ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని బాధపడతాం కాదు. ఈ సత్యం తెలుసుకోకపోతే మరి ఇలానే జరుగుద్ది. సత్యం అంటే నియమం, అది మనం తెలుసుకోవాలని ప్రభువారు కోరుతున్నారు. మీరు ఎందుకు చదువుకోవాలి చెప్పండి? ఎందుకు ఉద్యోగం చేయాలి? ఎందుకు ఫుడ్ తినాలి? ఎందుకు వెళ్ళి పెళ్లి చేసుకోవాలి? ఇవన్నిటికీ సరైన జ్ఞానంతో మీరు జీవించాలని ప్రభువారు కోరుతున్నారు. అంతేగాని ఎట్లా పడితే అట్లా ఉండాలని కాదు. ఎట్లా పడితే అట్లా ఉండాలంటే చాలా సంఘాలు ఉన్నాయి, మన ఎదురుగానే చాలా సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే అర్థం కాదు, వినేవాళ్ళకి అసలే అర్థం కాదు. దేవుని యొక్క కృప మన దగ్గర ఉన్నది. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇలాంటి విషయాలు మనకు చెప్తున్నాడు. బియాండ్ ట్రూత్ నథింగ్ వర్క్స్. సత్యానికి బయట ఏం వర్కౌట్ అవ్వదండి, ఏం వర్క్ అవ్వదు. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి. ఇంతకీ మనకి జ్ఞానం రావాలంటే అప్రోచ్ సరిగ్గా ఉండాలి. రాసుకోండి అది. వెన్ యూ డిస్రెస్పెక్ట్ సమ్వన్ యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ పర్సన్. ఇట్స్ అ ఫండమెంటల్ సైకలాజికల్ ప్రిన్సిపల్ అనమాట. వెన్ యూ డిస్రెస్పెక్ట్ సమ్వన్ యూ కెనాట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ పర్సన్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది బైబిల్ అంటే ఏం తెలియకుండా, దేవుడి మీద ప్రేమ లేకుండా, ఏం లేకుండా ఏదో చేద్దామని ట్రై చేస్తారు, పరిచర్య వర్క్ అవ్వదు. బైబిల్ కాలేజీకి వెళ్ళి పాస్టర్ అవుదామని అనుకుంటారు, వర్క్ అవ్వదు. ఇట్ విల్ నాట్ వర్క్ దట్ వే. మొదటి కొరింథీ 3:11. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారు ఎవరో కూడా తెలియదండి. యేసుక్రీస్తు నేను ఎలా చూస్తున్నాను? సత్యంగా చూస్తున్నాను. హీఈస్ ఇన్ఫర్మేషన్ టాకింగ్, దట్స్ ఇట్. ఆయన శరీరంతో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతే. శరీరంతో వచ్చిన ధర్మశాస్త్రం, శరీరంతో వచ్చిన లా. ఇప్పుడు చూడండి, వేయబడిన పునాది తప్ప కొత్త పునాది ఎవడు వేయలేడు. ఆ పునాది ఈయనే, ఈ సత్యం ఆయనే. కాకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నాడు, కాకపోతే మనిషిలో ఉన్నాడు. దట్ ఈస్ ద థింగ్. ఆ పునాది మీద మనం కట్టబడాలి. నీకు నాకు ప్రభువారి జ్ఞానం నేర్చుకోమని చెప్తున్నారండి. ఏమీ లేదు, ఎంజాయ్గా జీవితం జీవించాలి. ప్రాబ్స్లో చూసావా? నీ లైఫ్ అంతా బాగుంటుంది ఎప్పుడైతే ఆ జ్ఞానం నీకు అర్థమైందో. నీకు తెలిసిపోద్దండి ఏం చేయకూడదు జ్ఞానం అర్థమైతే. మరి ఏం చేయాలో నీకు అర్థమైపోద్ది. జ్ఞానం అంటే అది ఏంటి? జ్ఞానం అంటే అది కూడా రాసుకోండి. జ్ఞానం తెలియటం అంటే ఏంటి? యూ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ యూ షుడ్ డూ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ షుడ్ నాట్ డూ. అదే జ్ఞానం. నాకు తెలుసు ఏం చేయాలో, నాకు తెలుసు ఏం చేయకూడదు, అదే నా జ్ఞానం. కానీ నాకు ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు అనుకోండి, మీకు ఇంకా ఏం తెలియదు, మీకు జ్ఞానం లేనట్టు. ఎగ్జాక్ట్లీ నేను ఏం చేయాలి, పెళ్లి విషయంలో ఏం చేయాలి, నాకు ఇల్లు కట్టే విషయంలో ఏం చేయాలి, ఎగ్జాక్ట్లీ నాకు తెలుసు, అయితే జ్ఞానం ఉన్నట్టే. తెలియలేదనుకోండి, అంతే, గుడ్డెది చేలో పడ్డట్టే. ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. అందుకే యేసు ప్రభువారిని ఎలా చూడాలి? ఫౌండేషనల్ నాలెడ్జ్. ఆయన ఫౌండేషన్, ఆయన బ్లూ ప్రింట్. ధర్మశాస్త్రాన్ని నేనే అన్నాడు యేసు ప్రభువారు చాలాసార్లు. మేము ఒక వెబ్ సిరీస్ చూసాము, ఏంటది? చూజన్ అని. దాంట్లో ఒక బిట్ పెట్టాను నేను, మన చర్చ్ దాంట్లో గ్రూప్లో కూడా పెట్టాను. మనందరం ధర్మశాస్త్రం ఫాలో అవ్వాలి, మనం అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అంటున్నప్పుడు ఆ యేసుప్రభు క్యారెక్టర్ ముందుకొచ్చి సినగోగ అధికారితో మొహం పెట్టి ఐఎమ్ ద లా అంటాడు. ఇక అనగానే ఇట్లా అయిపోతారు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నాడు అని. ఐఎమ్ ద లా అంటాడు ప్రభువారు, అంటే యేసు ప్రభువారు. అక్కడ ఇది ఈరోజు నేను కూడా చెప్తున్నా, ఆ ధర్మశాస్త్రం యేసు ప్రభువారే, ఆ ట్రూత్ యేసు ప్రభువారే, కాకపోతే మాట్లాడుతున్నాడు మనిషిలాగా.
అందరికి అర్థమవుతుందని చెప్తుంది. ఆయన చెప్తుంది ఏంటి? నా యందు విశ్వాసం ఉంచండి అంటే బిలీవ్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్, ట్రూత్ ఆఫ్ గాడ్. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు నేనే సత్యము, నేనే సత్యం అని. కాకపోతే కొంచెం మిస్అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ఒక పర్సన్గా తీసుకొని దేవుడే మన యొద్దకు దిగి వచ్చాడని, అవతారం ఎత్తాడని ఏదేదో అనుకుంటున్నారు. కానీ దాట్ వే విల్ నాట్ వర్క్. ఆ మార్గం అసలు వర్క్ అవ్వదు. అదనమాట జరుగుతుంది. నెక్స్ట్ వచనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం. అందరు గమనిస్తున్నారా? ఎక్లీషియా మెసేజ్ అంటే టైంపాస్ కాదు, టైంపాస్ కాదు, జ్ఞానం, వివేకం. మనకు తెలుసు ఈ వచనం. మరియు ఈ నా మాటలు విని, మీచా చెప్పించాను ఇది, వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. నాకు తెలుసు ఇలా పెళ్లి చేసుకోకూడదని, నాకు తెలుసు ఇలా ఇల్లు కట్టుకోకూడదని, నాకు తెలుసు ఇలా చేయకూడదని, నాకు తెలుసు. తెలిస్తే ఓకే, కానీ నువ్వు చేయలేదనుకో, తెలిసి కూడా చేయలేదనుకో, అంటే తెలియలేదని అర్థం అని చెప్పాను ఆల్రెడీ. అలా చేస్తే ఏమైందంట? బుద్ధిహీనుని పోలి ఉంటుందంట. ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉంటుందంట. స్టేట్మెంట్ ఏం చెప్పాను పోయినసారి? అర్థమైతే చేస్తారు, చేయలేదంటే అర్థం కాలేదని. అర్థమైతే చేస్తారు, చేయలేదంటే అర్థం కాలేదని. ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొన్న బుద్ధిహీనుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. అంటే తెలుసా దాని పాటు గొప్పది ఏంటంటే, అది ఎంత బాగా నాశనం అయింది, ఇది సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ అయిందనమాట. ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్. శుభ్రంగా నాశనం అయింది అని, పాటు గొప్పది. అందరికీ నేను ఈ రోజున సత్యము చెప్తున్నాను, ప్రేమతో చెప్తున్నాను, మనందరి జీవితాలు బాగుపడాలని చెప్తున్నాను. నిర్లక్ష్యం వహించకూడదు. ఓకే, ఇవి తెలియని వారు ఒక ఎత్తు అయితే, తెలుసుకొని కూడా చేయకపోవడం చాలా దారుణం అన్నమాట. దేవుడు మనందరినీ లెక్క అడుగుతాడు. నెక్స్ట్ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము. భక్తుడు అద్భుతంగా రాశాడు. ఇఫ్ యూ డోంట్ నో ద ట్రూత్, నథింగ్, ఇంకేం లేదు, నథింగ్ బియాండ్ ట్రూత్, నథింగ్ వర్క్స్ అన్నాను కదా. దర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ బియాండ్ ట్రూత్. ఏం లేదు, అసలు ఏమి లేదు. ఆయన చూడండి చక్కగా రాస్తున్నాడు. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో. వాట్ డస్ ఇట్ మీన్? నేను ప్రోవెబ్స్లో చదివాను, తర్వాత ద్వితీయోపదేశ కాండంలో చదివాను. ఆది నుంచి ఏదైతే చెప్పబడిందో ఆ ట్రూత్ గురించి, ఆ జీవవాక్యం అంటే ట్రూత్. బిఫోర్ ఎనీథింగ్ వాజ్ క్రియేటెడ్, హీ క్రియేటెడ్ ద ట్రూత్. నో, దట్ ట్రూత్ హీస్ టాకింగ్ అబౌట్. ఏది క్రియేట్ చేయకపోవడానికి ముందు క్రియేట్ చేయబడింది ఏది? ఆ జీవవాక్యం, ఆ ట్రూత్. దాని గురించి మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఆ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అసలు ఆ జీవవాక్యం గురించి మేము విన్నదేంటి? అదంతా మేము విన్నాం కదా, ఇప్పుడు మేము తాకి చూస్తున్నాం దాన్ని. The thing that was created before anything was created, now we can see with our naked eyes అంటున్నాడు భక్తుడు. నేను టచ్ చేస్తున్నాను దాన్ని అంటున్నాడు. ఎందుకంటే శరీరం వేసుకొని నా మధ్యకు వచ్చాడు. ఆయన ముందుగా లేడు మనిషిలాగా. హీ వాజ్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్, వర్డ్ ఆఫ్ గాడ్. నా దగ్గరకు వచ్చాడు, నేను చూసి చెప్తున్నా. ఏం చెప్తున్నా? నెక్స్ట్ వచనం చూడండి, 2వ వచనం. ఆ జీవం ప్రత్యక్షమాయను. చూసామండి ఆ జీవం. లెట్ దేర్ బి లైట్ అన్న వాక్యం ఉందే. ఏ వాక్యంతో అయితే వెలుగు క్రియేట్ చేయబడిందో, ఏ వాక్యంతో లైఫ్ క్రియేట్ చేయబడిందో, ఆ వాక్యము, ఆ జీవాన్ని మేము చూస్తున్నాం ఇప్పుడు అంటున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ దట్ వాస్.
చూడండి అసలు ఇప్పుడు ఒక కమాండ్మెంట్ను వాడి ప్రభువారు మనిషిని సృష్టించాడు, జీవులను సృష్టించాడు. ఆ కమాండ్మెంట్ని, ఆ జీవాన్ని రెండు చూస్తున్నాం మేము ఇప్పుడు అంటున్నాడు భక్తుడు. చూడండి ఏమంటున్నాడు, ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. బ్యూటీ. ఇంతవరకు ఎవరికైనా ఇది అసలు అర్థమై ఉండదని నన్ను అనుకుంటున్నాను నేను. ఇలా అర్థం చేసుకోవాలి దీన్ని. వీఆర్ ఏబుల్ టు సీ ద ట్రూత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ అంటున్నాడు ఆయన భక్తుడు. ఆ జీవాన్ని చూస్తున్నాను నేను. ఆ జీవము మా కళ్ళ ముందే సిలువేశారు, మళ్ళీ లేచి వచ్చాడు. నేను చూసాము. యేసు ప్రభువారి తర్వాత మరియమ్మ తల్లికి పుట్టినవాళ్ళో లేకపోతే కజిన్సో ఉన్నారు. వాళ్ళు సొంత తమ్ముడో మరి కజిన్సో క్లియర్గా చెప్పబడలేదు. బహుశా పుట్టారని మనం అనుకోవచ్చు, ఎందుకంటే క్లియర్గా రాయబడలేదు. యాకోబు, యూదా అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభువారు బతుకున్నప్పుడు ఆయన మాట వినలా, వాళ్ళ అన్న మాట వినలా. వీళ్ళ కళ్ళెదురుగానే వాళ్ళ అన్నని సిలువేయటం చూశారు. చచ్చిపోయాడు ఆయన, వాళ్ళ చేతులుగానే సమాధి చేశారు. ఓకే, అంతా చూశారు. 3 రోజుల తర్వాత లేచి వచ్చాడు. తమ్ముడు ఇటు రా అన్నాడు. యాకోబుకు మైండ్ పోయింది. అన్నమాట ఇంట్లో నమ్మట్లేదు కదా. యోధాని పిలిచాడు తమ్ముడు అని. అన్నా, నేను మీ అన్నయ్యనే, కానీ ఒరిజినల్ పొజిషన్ ఇది కాదు నాది. వెంటనే వాళ్ళు ప్రభువా మేము మీ దాసులు అన్నారు. ఇద్దరు భక్తులైపోయారు. భక్తులైపోయి పుస్తకాలు రాశారు, నడిచారు వాళ్ళు. అంతకుముందు వాళ్ళు ఆయనతో నడవలా, శిష్యుల్లో లేరు వాళ్ళు, తెలుసా? ఆ 12 మంది శిష్యుల్లో లేరు వాళ్ళు. యోధా కానీ యాకోబు కానీ లేరు వాళ్ళు. మరి అంతే, ఎవరైనా ఎవిడెన్స్ చూసి నమ్ముతారు. నమ్మారు వాళ్ళు, ముందు పట్టించుకోలే వాళ్ళు అలా అన్నను. కాబట్టి మనందరం అర్థం చేసుకుందాం. ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. ఇప్పుడు పాయింట్ ఏంటంటే దట్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్, ఆ బ్యూటిఫుల్ బాండింగ్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలిగా. ఏమంటున్నాడు చూడండి 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులు రాయుచున్నాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరూ హ్యాపీగా ఉండటం కోసం ఈ విషయాలు చెప్తున్నాను. మన సహవాసము తండ్రి ముందుగా, అన్నిటికంటే ముందుగా క్రియేట్ చేసిన ఆ సత్యంతోనూ ఉన్నది, ఆయనతోనూ ఉన్నది. ఓకే, యేసుప్రభువారిని ఎలా చూడాలంటే దేవునికే ఒక కుమారుడు అంటే ఎలా ఉంటాడో అలా చూడాలి. అందుకే యాక్చువల్గా దేవునికి కుమారులు లేరు, జనితైక కుమారుడు ఉండడు. ఎవరు దేవుని కుమారుడు పుట్టాడు అసలు. ఎంతమందికి అర్థమైంది విషయం? దేవునికి కుమారుడు పుట్టడు. ఇప్పుడు మనుషులకైతే నా యొక్క అంశతో వేరే వాళ్ళు పుడతారు, దేవునికి పుట్టరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నాకు కనుక కుమారుడు ఉంటే ఇలా ఉంటాడు, దేవుడికే కనుక కుమారుడు ఉంటే ఇలా ఉంటారు. మనం కూడా అలానే ఉండాలని కోరుతున్నారు. కానీ దేవుడు మనందరిని కుమారులుగా కుమార్తెలుగా అనడంలో ఏమాత్రం ఆయన వెనకాటలేదు. మీరు నా కుమారులే, మీరు నా కుమార్తెలే అంటున్నాడు. ఓకే, ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని యొక్క ఆత్మచేత మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా అవుతూ ఉన్నాము. లిటరల్గా ఆయనకి జన్మించాల్సిన అవసరం కూడా లేదు. ఏంటి? ఓకే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనందరము కుమారులము కుమార్తెలు అవుతున్నాం అట్లా. యేసు ప్రభువారు ఎవరయ్యా అంటే చెప్పాను కదా, ఆయన ఒక ట్రూత్. ప్రభువారు సృష్టికి ముందే క్రియేట్ చేసుకున్న ట్రూత్కి శరీరం వస్తే మన ఎద్దకు వచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ మాట్లాడితే ఎలా ఉంటుందో ఆయన మాట్లాడాడు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. మీ లైఫ్లో సత్యానికి ఎంత వాల్యూ ఇస్తున్నారు? ఏమండి, ఎంత వాల్యూ ఇస్తున్నారు? ఈ లోకపు కల్చర్లో పడిపోయి సత్యానికి విలువ ఇవ్వట్లేదు కదా. మీరు ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ట్రూత్ మాట్లాడారనుకోండి,
ట్రూత్ ప్రజెంట్ చేసిన తర్వాత బియాండ్ ఇంకేం మాట్లాడడానికి లేదు. ఆర్గ్యుమెంట్ కథం అక్కడే. అలానే దేవుని ఆజ్ఞలు ప్రిన్సిపల్స్ అంతే. సో అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పటికి కూడా చాలామంది బాధల్లో ఉండటానికి, చాలామంది బాగుపడటానికి సత్యమే ఉపయోగపడుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ యువర్ లైఫ్ a beautiful life, a wonderful life, then you have to know the truth, then follow the truth. తెలుసుకోవాలి మరియు పాటించాలి. అప్పుడు నీ లైఫ్ నువ్వు అనుకున్నట్లుగా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేకపోతే అలా ఏమి ఉండదండి. ఎలా ఉంటుంది? దేవుని ప్రిన్సిపల్స్కి అతిక్రమిస్తే ఎలా ఉంటుందో ప్రభువు చెప్పాడు ఆల్రెడీ, అలానే ఉంటుంది. సో ఈ సృష్టిలో ఈ ప్రస్తుతం జరుగుతున్నదంతా అకార్డింగ్ టు ద లా ఓన్లీ. అందరూ చనిపోతున్నారు అకార్డింగ్ టు ద లా. చూసారా? అందరూ బాధపడుతున్నారు అకార్డింగ్ టు ద లా. ఎవరైనా సంతోషంగా ఉన్నారు అకార్డింగ్ టు ద లా. ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ద లా. ఆ లాని ఎవరు మాట్లాడితే ఫౌండేషన్ అన్నాడు కదా ప్రభువారు. ప్రస్తుతం అదే ఫౌండేషన్ నడుస్తూ ఉంది, ఎప్పటికీ నడుస్తుంది. ఏమన్నాడు సుప్రభారు? ఈ ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను సున్నైనను తీసివేయట కంటే భూమి ఆకాశం నశించిపోవడం సులభం అన్నాడు. ఇదైనా సాధ్యంగానే అది కుదరదు అన్నాడు. ఓకే. సో కాబట్టి మన జీవితాల్లో సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మనం చేస్తున్నాం. యేసుప్రభువు వారు చెప్పిన సువార్తవే సత్యము. మీరు దేవుని రాజ్య పౌరులు, అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పటికైనా మారు మనసు పొంది అందులోకి ప్రవేశించండి. నేను ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఏమండి? లూకా సువార్త 4:43. నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. ఇందుకే నేను వచ్చింది. మీరు మీ పొజిషన్ ఆక్రమించుకోవాలి, మీరు మీ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. అందుకోసమే వచ్చాను నేను. సత్యం ఏంటంటే మీరు మీ పొజిషన్లో మీరు లేరు, మీరు పోగొట్టుకున్నారు. ఓకే. ఈ లోక మాయలో పడిపోయి, ఈ లోక రాంగ్ టార్గెట్స్లో పడిపోయి ఏదేదో సాధిద్దామని నిలబాకండి. చదువుకుంటే జ్ఞానం కోసం చదువుకోండి. వెన్ యూ రియలీ రిసీవ్ ద నాలెడ్జ్, చదువుకునేటప్పుడు యూ కెన్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ఏమైనా చేయొచ్చు నువ్వు, బికాజ్ యూ గాట్ ద నాలెడ్జ్. అర్థమవుతుందా? మార్కుల కోసం కాదు, సబ్జెక్ట్ కోసం చదువుకోండి, మీ లైఫ్ వేరుగా ఉంటుంది. రైట్. సో ఇలా ప్రభువారు మనందరికీ సత్యం యొక్క ఇంపార్టెన్స్ తెలియపరుస్తున్నారు ఈ రోజున. మరి దేవుని రాజ్యము చేరటం అనేది, విశ్రాంతి దినములలోకి మనందరూ రావటం అనేది, ధర్మశాస్త్రమే యేసు ప్రభువారు అనేది సంగతి మనం తెలుసుకొని చక్కగా మన జీవితాన్ని పరలోక రాజ్య పౌరులుగా సంతోషంగా ఆనందమయంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పరలోక రాజ్య సంబంధమైనవన్నీ కూడా ఆటోమేటిక్గా అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మరలా వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.